మెదక్ ఛాన్స్. అది వాళ్ళ ఎక్స్పెక్టేషను. గజ్వేల్ 50,000 సిద్దిపేట్ 75,000, 50,000 దుబ్బాక్, 150 to 2 lakhs అనుకున్నారు. నేను ఒక 2-3 మాట్లాడాను పొద్దున్నే. నేను వేరే ఎక్సర్సైజ్ నిన్న ఆంధ్రలో పోయి వచ్చాను కదా, 25,000 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు అని గజ్వేల్లో. ఎందుకంటే ఆయనకు ప్రజలకు అందుబాటు లేకుండే. ఫామ్లో ఉంటే కూడా వాళ్ళు గెలవకపోతుండే కదా సార్, ఫామ్లో ఉంటే గెలవలే కదా. ఆ కొండ పోచమ్మన ఇవన్నీ ప్రాజెక్టులు అయినది అక్కడ నిర్వాసితులకు ప్రేలే. మళ్ళీ ఈ కలెక్టర్ ఆయన అక్కడనే ఉండే, అప్పుడు కలెక్టర్ ఉండే, ఎమ్మెల్సీ కాలే, అతని మీద రియాక్షన్. అలాగే అవుతుందో సిద్దిపేటలో కూడా రియాక్షన్ ఉన్నాయి. వాళ్ళు భూములు కొన్నారు, అందుకోసమే ఇక్కడ ఏదైతుందో ఈ కోట్లు ఖర్చు అని రోడ్ల మీద పెట్టిందనేది ఆయన కొంచెం ఎరగెన్స్ వచ్చింది ప్రజలకు అందుబాటులో ఉన్న. దుబ్బాకనే ఈ రెండింటికంటే ఎక్కువ వస్తుంది 30 వేస్తాను. నేను 2-3 మాట్లాడాను ఆ సంబంధం ఉన్న వాళ్ళతోటి. బట్ ఎక్కువ ఎక్సర్సైజ్ అని 80,000 కంటే ఎక్కువ రాదు దుబ్బాక. ఈ 3 మెదక్లో ఉంటాయి. వాళ్ళు అనుకున్న ప్రకారం 1,00,000 రాకున్నా, ఈ 80 రాకున్నా, ఇది నేను టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాను. ఓకే, నేను బీజేపీలతో మాట్లాడాను. కానీ ఒక చాణక్య ఎవరో పంపారు బీజేపీ, చాణక్య, మిషన్ చాణక్య ఇస్ పర్ఫెక్ట్. ఇది నిజమే అయితే ఫేక్ కాకపోతే. మిషన్ చాణక్య దుబ్బాక బై ఎలక్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ బాగా పర్ఫెక్ట్గా బయాస్లు ఉండదు. అలా ఏదంటే ట్రెండ్ మాత్రం నడిచాయి, ట్రెండ్ నడిచింది. క్యాండిడేట్ ఈజ్ వీక్. ఏది అతని మీద నెగటివ్ కలెక్ట్ చేసింది. డబ్బులు ఖర్చు పెట్టిండు. ఎమ్మెల్యేలను కొంత హ్యాపీ ఉండ్రి. మొదలే ఇతని పేరు లీక్ కాగానే ఒక 2 months బ్యాక్ 4 ఎమ్మెల్యేలు పోయి ఎవరిని కలిసిండ్రు? సీఎం గారిని కలిసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని. బట్ ఈ మేనేజ్డ్ లాస్ట్ అవర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ప్యూర్ వీక్. ఓన్లీ ఆయన పరిచయం సంగారెడ్డి అండ్ పటాన్ చెరు తప్పితే ఎక్కడ ఆయన ఫేస్ లేదు. ముదిరాజులు ఫీలింగ్ రాలే, బీసీ ఫీలింగ్ తేలేకపోయాడు. కాంగ్రెస్ థర్డ్, ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. బట్ అదొక్కటేమన్నా వస్తే రావచ్చు, కానీ లేకపోతే 0. దాదాపు అన్ని నియోజకవర్గాల థర్డే. కానీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 10 నుంచి 12 స్థానాలు వేయగలబోతున్నారు. ప్రధాని సార్ కేసీఆర్ గారు చెప్పారు, షారూఖ్ కారు 16 అన్నాడు కదా. అవును అన్నాడు. 2019లో ఏమైంది? 2009లో టీడీపీ సిపిఐ కూటమి. రిజల్ట్ రాకముందు ఎక్కడ పోయిండు? హర్యానా పోయి ఎన్డీఏ వస్తుందని చెప్పిండు కదా. 2004లో కాంగ్రెస్తో ఎలయన్స్ అయ్యి 6 లోక్సభ 42 అసెంబ్లీ తీసుకొని 52 ఇచ్చి హంగ్ వస్తుందని ఎమ్మెల్యేలు. ఇది వెరీ ఇంపార్టెంట్. 2004లో ఎమ్మెల్యేలు ఏమైతే 42 కాక 10 మంది ఎక్స్ట్రా ఇచ్చిండు బీఫామ్లు. 52 మందిని సెంట్రల్ కోర్టు ఎక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది కదా, అశోక్ హోటల్ లకిడీ కప్పుల్లో క్యాంప్ పెట్టిండు. పెట్టి ఏంది కౌంటింగ్ పంపలా.